రైతులకు రుణమాఫీకి సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. తెలంగాణ సర్కార్ రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కొత్త సర్కారు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి సమగ్ర సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట. వాటికి సంబంధించిన నిధులు కూడా ఎంత అమౌంట్ అవుద్ది ఏంటనేది అయితే దానికి సంబంధించి కూడా నిధులు అయితే కేటాయించడం అయితే జరిగింది. త్వరలో 2 లక్షల రుణమాఫీ, బడ్జెట్లో రైతులకు ప్రభుత్వం తీపి కబురు, మొత్తం వ్యవసాయానికి 7.15% మేర కేటాయింపులు. సో రైతులకు రాష్ట్ర బడ్జెట్ శుభవార్త చెప్పింది. బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి పెద్దపీట వేసింది. త్వరలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి గారు అయితే తెలియజేశారు. రుణమాఫీకి కార్యాచరణ చేపడుతున్నామని ప్రకటించారు. కాగా ప్రస్తుతం 2024-25లో ఓటన్ అకౌంట్ బడ్జెట్లో వ్యవసాయానికి దాదాపు 20,000 కోట్లు అయితే కేటాయించారన్నమాట. అయితే రైతులకు సంబంధించి ఈ నిధులన్నీ కూడా రుణమాఫీకి అయితే కేటాయిస్తామని చెప్పేసి వీరైతే తెలియజేయడం అయితే జరిగింది. అయితే తొందరలోనే రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు చేస్తామని చెప్పారు. సో ఏ విధంగా రుణమాఫీ చేయాలి ఏంటనేది, సో ఒకేసారి 2 లక్షలు చేయాలా లేదా 2 విడతల్లో 2 లక్షలు చేయాలనేది ప్రకటిస్తారన్నమాట మనకి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రాగానే మళ్ళీ వీడియో రూపంలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.